హాయ్ గైస్, ఆల్మోస్ట్ 6 ఏళ్ల తర్వాత ఇండియాకి వస్తున్నా. సో ఇన్ని రోజులు నేను పెంచుకున్న మొక్కలు ఒక్కసారి క్విక్గా చూపిద్దామని. ఇది జాస్మిన్, గ్రాండ్ డ్యూక్ జాస్మిన్. మామూలు లావు మల్లె కన్నా చాలా ముద్దగా పూస్తుంది అన్నమాట. చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఇందులో అన్ని గోరింటాకు గింజలు అనమాట. ఇవన్నీ వస్తున్నాయి. గోరింటాకు గింజలు వేసాను, మరి అవే అనుకుంటున్నా. అదేమో మన ఏమంటారు, పింక్ జాస్మిన్, కొంచెం ఇట్లా సెంటు మల్లె అంటారు చూడండి. ఆ సెంటు మల్లెది రూట్ కటింగ్ ఉంటే అది పెట్టాను. ఇవన్నీ చామంతి చెట్లు. ఇది కరివేపాకు. సో ఈ ఇంటికి కొత్తగా మూవ్ అయ్యాము. 8-10 నెలలు అవుతుంది. సో ఇది ఫస్ట్ ఇయర్ గార్డెనింగ్కి. ఇవన్నీ దోసకాయ గింజలు. మన ఏంటి, కీర దోసకాయ కాకుండా మనము కూరగాయ చేసుకుంటాం కదా, దోసకాయ గింజలు. ఇవి ఎక్కడైనా ఎన్ని గింజలు వేస్తే అన్ని గింజలు వచ్చేస్తాయి. సో అలాగే వచ్చాయి. ఇక్కడ కొన్ని బచ్చలి చెట్లు ఉన్నాయి. ఇక్కడ గంగవాయిల్ కూర ఉంది, ఆకుకూర. ఇది మిరప చెట్లు గింజల నుండి స్టార్ట్ అయ్యాయి. అక్కడేమో వంకాయ గింజలు వేసాను, అవి వస్తాయా రావా డౌటే. అండ్ ఇవన్నీ బెండకాయ వేసాను. ఇక్కడ గిన్నెలో వాము యూస్ చేసిన వాము ఉంటే అదంతా అందులో వేసేసి చాలా రోజులు బయట ఉండింది. సరే అని మట్టిలో వేసా. మరి ఇది వామే అనుకుంటున్నా, తెలియడం లేదు. ఇవి కూడా ఏం చెట్లో తెలియదు. నేనైతే చూస్తుంటే సన్ఫ్లవర్ లాగా ఉంది, కానీ సన్ఫ్లవర్ లాగా నేను ఆ గింజలు వేయలేదు. ఇది బీరకాయ గింజలు. మధ్య మధ్యలో చుక్కకూర గింజలు ఉన్నాయి. చుక్కకూర మొక్కలు ఉన్నాయి అండ్ సోరకాయ మొక్కలు ఉన్నాయి. అన్నీ ప్రస్తుతానికి దీనికే పాకిస్తున్నాం, కానీ బరువు ఆపదు మోస్ట్లీ. సో దానికి ఏమైనా అడ్జస్ట్ చేసి వెళ్ళాలి. బీరకాయ గింజలు ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఈ బీరకాయ గింజలు ఎంతవరకు అన్నీ మగపూలు వస్తున్నాయి, అంటే దేనికి పూత కింద కాయ లేదు. సో తెలీదు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, అసలు వస్తుందో రాదో. అన్నీ ఓన్లీ పూలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కొన్ని బెండకాయ గింజలు ఉన్నాయి. అండ్ కింద పొనగంటి ఆకుంది. ఇక్కడ పొనగంటి ఆకుంది. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీ మొక్కలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ చుక్కకూర. నిన్ననే కొన్ని పొట్లకాయ గింజలు కూడా వేసా. వచ్చే వరకు ఏమన్నా వస్తాయేమో చూడాలి. ఈ ఆకు మరీ పెద్దగా ఉంది.